కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. నారాయణపేటలో పార్టీని మరింత ప్రజల్లోకి తీసుకుని వెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఎంపీ అరుణ పిలుపునిచ్చారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక సర్పంచ్ స్థానాలు, ఎంపీపీ, జడ్పీసీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచే విధంగా కృషి చేయాలని సూచించారు. ప్రత్యేక ధన్యవాదాలు. 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతి ఒక్కరి మనం వీళ్ళతో పోయి మాట్లాడొచ్చినామంటే మళ్ళీ మనం వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడతారు. మీరు ఎట్లా చేస్తారు, అట్లా మీకు రేపు పొద్దున అదొద్దా ఇదొద్దా ఇదా అదా అని చెప్పి వాళ్ళకు ఒత్తిడి చేసేటటువంటి ప్రయత్నాలు చేసి ఇట్లా అనేక రకాలుగా అనేక నియోజకవర్గాల్లో కూడా మనం ఎదుర్కొన్నటువంటి గట్టి పోటీకి వాళ్ళు పూర్తిగా ఎట్లా ఓడించాలనేటువంటి ప్రయత్నం తీవ్రంగా చేసి అయినప్పటికీ కూడా కార్యకర్తలందరూ మూకుమ్మడిగా నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, ఈ పార్లమెంటు సీటు మనం గెలవాలని ప్రతి బూత్ స్థాయి ఉన్నటువంటి కార్యకర్త కూడా ఒక కమిట్మెంట్ తో పనిచేసినందుకే అంత గట్టి పోటీ ఉన్న మనం ఈ యొక్క ఎన్నికల్లో విజయం సాధించాం. పార్టీ ఇచ్చినటువంటి ప్రోగ్రామ్సే కావచ్చు, వీటన్నిటి ఏదో ఒక ప్రోగ్రామ్ లో ఎప్పుడు ప్రజల మధ్యలో మనం ఉండేటటువంటి విషయాన్ని పార్టీని ప్రోగ్రాంలు ఇస్తుంది. పార్టీ ప్రోగ్రాంలను మనం అంటే పార్టీ ఇచ్చే ప్రోగ్రాంలన్నీ కూడా